తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏపీలో అనేక చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 3.3, డుమ్రిగూడలో 4.1, ముచ్చిమంగపట్టులో 4.4, జి మాడుగులలో 4.8, చింతపల్లిలో 5.5, పాడేరులో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఈ ఏడాది హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ నెల 16వ తర్వాత రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో శనివారం ఉదయం రాష్ట్రంలోని అత్యల్పంగా 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలోని దామలంచలో 8.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా తిప్పారంలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. షేర్లింగంపల్లిలో 7.5 డిగ్రీలు, మల్కాజ్గిరిలో 8.1, రాజేంద్రనగర్లో 8.5, రామచంద్రాపురం, పటాన్చేర్లో 9.3, చందానగర్లో 9.7, అల్వాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇక తెలంగాణలో ఇవాళ రేపు చలి గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని పేర్కొంది.